అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో వాషర్, గ్యాస్కెట్, క్లచ్, కీ, జిప్, కాటర్లు లాంటి వాటిని ఎలా చెక్ చేయాలో మరియు వాటిని ఎలా భర్తీ చేయాలో చర్చిద్దాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు చేయగలరు గ్యాస్కెట్ పై ఉన్న వాషర్ మార్చడం, క్లచ్ మరియు కీలను మార్చడం, జిప్, కాటర్ మరియు సర్ క్లిప్ను మార్చడం, పై భాగాలను మార్చడం. టాస్క్ నంబర్ 1, స్టెప్ నంబర్ 1, సరైన సైజు స్పానర్ని ఉపయోగించి నట్ను తీసివేయండి. స్టెప్ నంబర్ 2, అసెంబ్లీ నుండి అరిగిపోయిన వాషర్ను తొలగించండి. స్టెప్ నంబర్ 3, సరైన పరిమాణంలో ఉంచండి. స్టెప్ నంబర్ 4, వాషర్తో నట్ను బిగించండి. స్కిల్ సీక్వెన్స్: వాషర్ల రకాలు. లక్ష్యాలు: ఇది మీకు సహాయం చేస్తుంది. 1, వాషర్ల ప్రయోజనాన్ని తెలియజేయడానికి. 2, వాషర్ల రకాలను గుర్తించడానికి. 3, ప్రతి రకమైన వాషర్ల ఉపయోగాలను పేర్కొనడానికి. 4, BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వాషర్ను పేర్కొనడానికి. ప్రయోజనం: బోల్ట్ చేసిన జాయింట్ల నోట్ కింద వాషర్లను అందించడం సాధారణ పద్ధతి. వాషర్లు సహాయం చేస్తాయి. 1, ఫ్రిక్షనల్ గ్రిప్ పెంచడానికి. 2, వర్క్ పీస్ కు నష్టం జరగకుండా నిరోధించండి మరియు పెద్ద ప్రాంతంలో శక్తిని పంపిణీ చేయండి. 3, వైబ్రేషన్స్ కారణంగా నట్లు వదులుగా మారకుండా నిరోధించండి. వాషర్ల రకాలు. వివిధ రకాల వాషర్లు అందుబాటులో ఉన్నాయి. 1, ప్లేన్ లేదా ఫ్లాట్ వాషర్స్. 2, టేపర్ వాషర్స్. 3, స్ప్రింగ్ వాషర్స్. 4, ట్యాప్ వాషర్స్. 5, టూతెడ్ లాక్ వాషర్స్. ప్లేన్ లేదా ఫ్లాట్ వాషర్లు. ఈ వాషర్లు ఫ్యూయల్ ఉపరితలాలతో బోల్టింగ్ అసెంబ్లీలకు ఉపయోగిస్తారు. వ్యాసం, మందం మరియు బోర్ వ్యాసం బోల్ట్ యొక్క వ్యాసానికి ప్రపోర్షనల్ గా ఉంటాయి. IS 2016. ప్లేన్ వాషర్లు మషీన్ లేదా పంచ్డ్ వాషర్లుగా అందుబాటులో ఉన్నాయి. మషీన్డ్ వాషర్లు. ఈ వాషర్లు యంత్ర భాగాలను ఉపయోగించి సమావీక్షలకు ఉపయోగిస్తారు. ఈ వాషర్లు ఒకవైపు లేదా రెండు వైపులా షాంఫర్తో అందుబాటులో ఉంటాయి. వారు వేడి చికిత్స మరియు గ్రౌండ్ పంచ్డ్ వాషర్లు. వీటిలో షాంఫర్లు ఉండవు మరియు సాధారణంగా స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేషన్ పనిలో ఉపయోగిస్తారు. టేపర్డ్ వాషర్లు. ఇవి ఐబీమ్లు, ఛానళ్లు లాంటి వాటి లోపలి భాగంలో టేపర్డ్ ఉపరితలాల్లో స్ట్రక్చరల్ అసెంబ్లీలలో ఉపయోగించబడతాయి. ఈ వాషర్లు బోల్ట్ హెడ్ లేదా నట్ను కూర్చోబెట్టడానికి సహాయపడతాయి. స్ప్రింగ్ వాషర్లు. వైబ్రేషన్స్ కారణంగా నట్లు మందగించకుండా నిరోధించడానికి స్ప్రింగ్ వాషర్లను నట్ల కింద ఉపయోగిస్తారు. అవి స్ప్రింగ్ స్థితిలో తయారు చేయబడ్డాయి మరియు కుదించబడినప్పుడు అవి బోల్ట్ మరియు నట్ మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తాయి. ట్యాప్ వాషర్లు. ఈ వాషర్లు నట్లను లాక్ చేయడానికి ఉపయోగిస్తారు. టూతెడ్ లాక్ వాషర్లు. ఈ వాషర్లు సెరేషన్లను కలిగి ఉంటాయి, కత్తిరించబడతాయి మరియు తిప్పి ఉంటాయి. నట్ మరియు అసెంబ్లీ మధ్య ఉంచినప్పుడు ఈ వాషర్ రెండు సంపర్క ఉపరితలాలపై ఘర్షణను కలిగిస్తుంది. ఇది నట్లను మందగించకుండా చేస్తుంది. స్పెసిఫికేషన్లు. ఇండియన్ స్టాండర్డ్ IS 2016, 1967 ప్రమాణం మరియు మెటీరియల్ యొక్క పేరు, రకం, పరిమాణం మరియు సంఖ్య ద్వారా వాషర్ని నిర్దేశిస్తుంది. ఉదాహరణ: ఇత్తడితో తయారు చేయబడిన 10.5 మిల్లీమీటర్ల పరిమాణంలో మషీన్డ్ వాషర్ను మషీన్డ్ వాషర్ 10.5 IS 2016 బ్రాస్గా నియమించాలి. వివిధ రకాల వాషర్ల వివరాత్మక వివరణ కోసం కింద IS స్పెసిఫికేషన్లను చూడండి. టేపర్ వాషర్ IS 5374 మరియు IS 5372. ట్యాప్ వాషర్ IS 8068. టూతెడ్ లాక్ వాషర్ IS 5371. ప్లేన్ వాషర్ IS 2016. టాస్క్ 2, గ్యాస్కెట్ ని మార్చడం. 1, పాడైన గ్యాస్కెట్ ని తీసివేయండి. 2, బేస్ మరియు కవర్ ప్లేట్ యొక్క ఉపరితలం శుభ్రం చేయండి. 3, బేస్ ప్లేట్ పై గ్యాస్కెట్ ని ఉంచండి మరియు గట్టిగా నొక్కండి. 4, యూనిట్ ను సమీకరించండి. టాస్క్ 3, క్లచ్ ని సర్దుబాటు చేయడం. స్టెప్ నంబర్ 1, విద్యుత్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆలన్ కీలను ఉపయోగించి ఫీడ్ గేర్ బాక్స్ యొక్క రెండు వైపులా కవర్లను తొలగించండి. స్టెప్ నంబర్ 2, తగిన స్పానర్ను ఉపయోగించడం ద్వారా టర్మినల్స్ను తీసివేయండి. స్టెప్ నంబర్ 3, కార్బన్ రాస్ట్లను తీసివేయడానికి బెంట్ ట్యూబులర్ స్పానర్ను ఉపయోగించండి. స్టెప్ నంబర్ 4, స్ప్లైన్ షాఫ్ట్ నుండి సర్ క్లిప్ను తీసివేయండి. స్టెప్ నంబర్ 5, M12 బేరింగ్ పుల్లర్ సెట్ని
ఉపయోగించి యూనిట్ నుండి స్ప్లైన్ షాఫ్ట్తో క్లచ్ను తీయండి. స్టెప్ నంబర్ 6, వర్క్ బెంచ్ పై అసెంబ్లీని ఉంచండి, సరిగ్గా శుభ్రం చేయండి. స్టెప్ నంబర్ 7, సరైన నిశ్చితార్థం మరియు క్లచ్ విడదీయకపోతే క్లచ్ యూనిట్ను విడదీయండి మరియు క్లచ్ ప్లేట్ను తీసివేయండి. స్టెప్ నంబర్ 8, కింద విద్యుత్ మరియు యంత్రిక లోపలను గుర్తించండి. స్టెప్ నంబర్ 9, క్లచ్ ప్లేట్ల మధ్య ఫిల్లర్ గాగ్తో గ్యాప్ని చెక్ చేయండి మరియు అసలైన మ్యానుఫ్యాక్చరర్ పేర్కొన్న విధానంగా గ్యాప్ ఉండేలా చూసుకోండి. స్టెప్ నంబర్ 10, స్ప్లైన్ షాఫ్ట్ను తనిఖీ చేయండి మరియు స్ప్లైన్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. స్టెప్ నంబర్ 11, అన్ని భాగాలను సమీకరించండి మరియు వర్క్ బెంచ్లో యూనిట్ను మరోసారి తనిఖీ చేయండి. స్టెప్ నంబర్ 12, క్లచ్ అసెంబ్లీ సంతృప్తిగానే పనిచేస్తుందని గుర్తించినట్లయితే దాన్ని మషీన్ యొక్క ఫీడ్ గేర్ బాక్స్లోకి మౌంట్ చేయండి. స్టెప్ నంబర్ 13, సర్క్లిప్, కార్బన్ బ్రాస్లు మరియు టర్మినేటర్లు కూర్చోబెట్టండి. స్టెప్ నంబర్ 14, ఆలెన్ కీని ఉపయోగించి సైడ్ కవర్లను పరీక్షించండి మరియు మషీన్ను ఆన్ చేయడం ద్వారా క్లచ్ అసెంబ్లీ పనిని తనిఖీ చేయండి. క్లచ్ ఒత్తిడిని సర్దుబాటు చేయండి. లక్ష్యం మల్టీ డిస్క్ క్లచ్ యొక్క ఒత్తిడిని సర్దుబాటు చేయడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. హెడ్ స్టాక్ యొక్క మూతను తెరవడానికి ముందు లాత్ యొక్క ఎలక్ట్రికల్ మెయిన్లను స్విచ్ ఆఫ్ చేయండి. 1, ఆలెన్ హెడ్ బోల్ట్లను విప్పుట ద్వారా లాత్ హెడ్ స్టాక్ యొక్క పై మూతను తీసివేయండి. మూతతో పాటు క్లచ్ లివర్ను తీయండి. 2, వార్షిక డిస్క్ నుండి ఇండెక్స్ పిన్నును విడుదల చేయండి. 3, కావాల్సిన ఫ్రిక్షన్ పొందడానికి యాన్యులర్ రింగ్ను తిప్పండి. నట్ చాలా బిగించి ఉంటే ఫ్రిక్షన్ మరింత వస్తుంది మరియు వైస్ వర్సా ఉంటుంది. 4, సర్దుబాటు నట్ ద్వారా యాన్యులర్ డిస్క్ హోల్కు ఇండెక్స్ పిన్ను గట్టిగా పెట్టండి. 5, ట్యాప్ మూత యొక్క గ్యాస్కెట్ని భర్తీ చేయండి. 6, క్లచ్ లివర్ను పొజిషన్లో ఉంచడం ద్వారా ట్యాప్ మూతను సమీకరించండి. 7, ఆలెన్ కీని ఉపయోగించి మూత యొక్క ఆలెన్ స్క్రూలను బిగించండి. నిమగ్నమైన మరియు విడదీసే స్థానాల్లో క్లచ్ యొక్క పనితీరును పరీక్షించండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత వాషర్లు, గ్యాస్కెట్లు, క్లచ్లు, కీస్, జిబ్లు, కాటర్లు ఇతర భాగాలను తనిఖీ చేయవచ్చు మరియు అవసరమైన విధానంగా వాటిని భర్తీ చేయవచ్చు లేదా రిపేర్ చేయవచ్చు. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.